ప్రసాద్ ల్యాబ్‌లో జరిగినటువంటి ప్రజా డైరీ ఆవిష్కరణకు మరి తల్వార్ సుమన్ గారు కూడా వచ్చారు. వారిని మనం కొంచెం చెప్పండి సార్. ఏ కార్యక్రమం అయినా సరే ప్రజా డైరీకి ప్రతిసారి వస్తున్నారు. వారిని అభినందిస్తారు. ఎలా అనిపిస్తుంది? మెయిన్గా ప్రజా డైరీ సురేష్ గారు చాలా కష్టపడి ఆయన ఏంటంటే బళ్ళారిలో ఉంటూ మ్యాగజైన్ నడిపిస్తున్నారండి. సో మామూలుగా ఈరోజు ఏంటంటే లోకల్గా మ్యాగజైన్ నడిపించాలంటే చాలా కష్టం ఉంది. అలాంటిది బళ్ళారిలో ఉంటూ తమిళనాడు, కర్ణాటక, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇవన్నీ చేస్తారు. ప్లస్ నేను అబ్జర్వ్ చేస్తుంటే ఆయన డే అండ్ నైట్ వర్క్ చేయడం, అప్ అండ్ డౌన్ చేయడం, తర్వాత తిరగడం అటు ఇటు. సో మనిషి కష్టపడుతున్నప్పుడు ఆయన మన సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన అన్ని కార్యక్రమాలు పిలుస్తారు. లక్కీగా ఏంటంటే అన్ని కార్యక్రమాలు పిలిచినప్పుడంతా నేను ఖాళీగా అంటే షూటింగ్ టైం అడ్జస్ట్ అవడంతో అటెండ్ అవుతున్నాను అనమాట. నేను ఒక వెల్ విషర్ లాగా ఆయనకి, ఆయన నాకు ఒక వెల్ విషర్ లాగా ఉన్నాను, నేను కూడా ఆయనకు ఒక వెల్ విషర్ లాగా. సో ఏదైనా కష్టపడి పైకి వచ్చేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేను వాళ్ళకి సపోర్టు నా సైడ్ నుంచి ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇస్తే ఏ సమయమైనా సరే ఖచ్చితంగా వస్తారు. సరైన సమయాన్ని ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు. ఎలా సాధ్యమవుతుంది? మీరు ఎంత ఆర్టిస్ట్గా ఉండి కూడా. అంటే అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కుదరదండి. ఎందుకంటే ఆ ఫంక్షన్స్ చాలామంది పిలుస్తారు. వాళ్ళ జెన్యునిటీ ఏముంది, తర్వాత వాళ్ళ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసి నేను ముందే అంటే కొందరు ఏంటంటే చెప్పకుండా వాళ్ళు పేరు పెట్టేస్తారు. అప్పుడు నేనేం చేయలేను. బట్ నేను అక్కడ వెళ్ళి ఏదైనా 4 మాటలు మాట్లాడితే అది కొంచెం యూజ్ అవుతుందంటే అప్పుడు షూటింగ్ డిస్టర్బ్ చేయకుండా సాయంత్రం 6:30 తర్వాత వీలైతే వస్తా అని చెప్పేసి నేను వెళ్ళి అట్లా నేను సపోర్ట్ చేస్తుంటాను. మెయిన్గా ఏదైనా కొంచెం ప్రజలకి ఉపయోగపడే ఏదైనా సంస్థలు ఉంటే అలాంటివి ఉంటే వెళ్ళి నేను అటెండ్ అవుతుంటాను అనమాట. కోవిడ్ సమయంలో సెకండ్ వేవ్ బాగా విజృంభించిన సమయంలో కూడా ఆర్టిస్టులు బయటకు రావాలంటే చాలా భయపడుతున్న సందర్భాలు కూడా చాలామంది మన జరిగిన ప్రోగ్రాంలో కూడా కోవిడ్ ఉందని బయట రాకుండా సందర్భాలు అయినా కూడా మీరు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మరి ఏమన్నా మెసేజ్ ఇస్తారు ప్రజలకు? సో ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడే అండి మెసేజ్ కోవిడ్ ఇచ్చింది ఏంటంటే మీరందరూ మాస్కులు వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, గుంపుగా ఉండకూడదు అన్నీ మెసేజ్ వచ్చింది. చాలామంది దాని గురించి కేర్ చేయలేరు. నాకేముంది, నా బాడీ బాగానే ఉంది అని చెప్పారండి. సో చాలామందికి అది దాని పవర్ తెలియకుండా అది అటాక్ చేసింది. అటాక్ అయిన తర్వాత అప్పుడు అందరూ చేశారు. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ రావడానికి కూడా కారణం ఏంటంటే గుంపులు, తర్వాత సరిగా మాస్క్ వేసుకోకపోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, ఈ అవేర్నెస్ తెలిసి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడంతో సెకండ్ వేవ్ సరిగ్గా ఇది చేయకపోతే ఇంక మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ కూడా వస్తుందండి. బట్ ప్రతి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డేంజర్ ఎక్కువ పెరుగుతుందండి. ఇదివరకు ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరంతో సిమ్టమ్స్, ఇప్పుడు అవన్నీ లేకుండా డైరెక్ట్గా బాడీ పెయిన్స్ 85% ఎంటర్ అయిన తర్వాత వస్తుంది. సో దయచేసి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు అందరూ ఎట్లా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు చప్పలు, షూ వేసుకుంటున్నారో అట్లా మీరు మాస్క్ వేయండి. అండ్ చాలామంది మాస్క్ తీసేసి కింద ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చెమటలు ఉండడంతో ఇక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మనమే దాని పైన పెట్టేసి మన ఇన్ఫెక్షన్ మనమే పీల్చుకుంటామండి. దయచేసి మీకు ఇప్పుడు మాస్క్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, తీసాను, మళ్ళీ నేను వేసుకుంటాను, లేదు తీసి పాకెట్లో పెట్టుకోండి. అంతేగాని ఇట్లా కానీ తల మీద కానీ అది ఫ్యాషన్ టేప్ లాగా కాదు. బీ వెరీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే ఈసారి నేను చెప్పాను కదా చాలా సివియరిటీ ఉంది, చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం విలన్గా ఉండకూడదు. ఇంట్లో ఎంతోమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీరు ఆ రూల్స్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక లాక్డౌన్ అనౌన్స్ చేస్తే అందరికీ ఎకనామికల్గా చాలా ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ ఒకసారి మనం అందరూ దెబ్బతిన్నాం. కాబట్టి లాక్డౌన్ మళ్ళీ రాకూడదంటే మీరు దయచేసి మాస్కులు ధరించండి, ఎక్కువ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ అని తగ్గించేయండి. 2 నెలలు ఇవన్నీ తగ్గించేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు పెట్టుకోండి. ఇప్పుడే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఏ ఫంక్షన్ అయితే ఈరోజు ఉందో అది ఇంకో 2 months తర్వాత మనం పెట్టుకోవచ్చు. లిమిటెడ్గా పెట్టండి. ఒకవేళ పెట్టాలనుకుంటే ఒక 50-100 అంతవరకు పెట్టండి. డిస్టెన్స్ పెట్టండి. ఆ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలన్నమాట. ఇందాక మాట్లాడుతూ పీఎంను సీఎంను ట్రోలింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో అన్నారు కదా సార్, మీరు అంటే ఈ యొక్క విషయం పైన ఖండిస్తారా? అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ మీద కమెంట్ చేయడం, ఒక సీఎం మీద కమెంట్ చేయడం అనేది చాలా సులభం అయిపోయిందండి. అంటే నా ఇంట్లో ట్యాప్లో నీళ్ళు రాకపోతే నేను సీఎంను తిట్టడం, నా ఇంటి పైన వైర్ కట్ అయిపోతే పీఎంను తిట్టడం, ఇట్లా అది. బట్ యాక్చువల్గా గవర్నమెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక సీఎం కానీ ఒక పీఎం కానీ ఒక టర్మ్ కాదు, వాళ్ళు ఇంకో 2-3 టర్మ్ ఉండాలని అనుకుని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. సో ఎక్కడి నుంచి కంప్లైంట్ రావాలంటే ముందు కార్పొరేటర్, అంటే సిటీ అంటే కార్పొరేటర్, పల్లెటూరు అంటే సర్పంచ్, అక్కడికి వెళ్ళండి చెప్పండి సమస్యలు.
ఎందుకంటే ఆ ఒక డ్రైనేజ్ కానీ ఈ వాటర్ విషయాలు కానీ ఇలాంటి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకోకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే కాకపోతే మినిస్టర్ తర్వాత అప్పుడు మీరు సీఎం దగ్గరికి రావాలి. అసలు ఈరోజు వాట్సాప్ ఉంది కదా అని చెప్పేసి అందరినీ అదే ఇందాక చెప్పాను, అదే సీఎం కానీ పిఎం కానీ మన రిలేషన్ అంటే మన నాన్నగారో లేకపోతే మన అంకులు అన్నయ్య ఉంటే మనం తిట్టం కదా. తప్పులు ఉంటే కూడా మనం ఏంటంటే మనం దాన్ని కవర్ చేస్తాం. సో దయచేసి, ఎందుకంటే ఆ ఒక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటనేది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో ఒక సైడ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒక సైడ్లో డిస్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. మనమే చాలా విషయాల్లో మనం ఏంటంటే మన సిటీని మనం సరిగ్గా చూసుకోకుండా డిస్ట్రాక్ట్ చేసుకొని చేస్తున్నాం. సో ఎంతవరకు మీరు డెఫినెట్గా అపోజిషన్ పార్టీ ఉన్నారు, డెఫినెట్గా మీరు కమెంట్ చేయాలి, తప్పులు ఉంటే మీరు చెప్పాలి. అది సపోజ్ సీఎం నోటీస్కి వెళ్ళకపోతే నోటీస్ ఆటోమేటిక్గా వాట్సాప్ ద్వారా అది వెళ్తుంది. సో చెప్పాలి. కానీ తిట్టడం అనేది ఆలోచించి, ఒక సీఎం అయినా ఎవరైనా, అది జగన్ గారు ఉండొచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు ఉండొచ్చు, సీఎం అదంతా ఏంటంటే ఒక భగవంతుడు నిర్ణయించుకుని ఇచ్చిన ఒక పదవి. ఎంతోమంది సీఎం అవ్వాలనుకుంటే భగవంతుడు ఏంటంటే చాయిస్ సెలెక్ట్ చేసి పెట్టారు. అది ఊరికే తమాషా ఏం కాదు, లాటరీ టికెట్ లాగా కాదు అది. సో వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకి చెప్పాలి, తప్పకుండా చెప్పాలి ఇలా ఇబ్బంది ఉందండి, అది ఉందని. అంతేగాని తిట్టడం కరెక్ట్ కాదు. పార్టీలో ఏదైనా మిస్టేక్లు ఉంటే మీరు నోటీస్కి తీసుకెళ్ళాలి, మీరు చెప్పాలి. అంతేగాని ఇలా బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఇది మా అభిప్రాయం అండి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిస్టులు పెరిగారు, టెర్రరిస్టులు తగ్గారట. అంటే ఈ విషయాన్ని మరి మిగతా పార్టీలు బీజేపీకి సుమన్ గారు సపోర్ట్ చేస్తున్నారేమో అని ట్రోల్ చేస్తే దీని మీద ఎలా స్పందిస్తారు? లేదండి, నేను జనరలైజ్గా ఏంటంటే ఇది మన భారతదేశం, నేను భారతీయుడిగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఇక్కడ వచ్చి ప్రొటెక్షన్ అండి. ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ప్రాస్పెరిటీ, దాని తర్వాత వచ్చి పీస్. సో ఈ 3 అంశాలు మన గత గవర్నమెంట్స్ కంపేర్ చేస్తే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపేర్ చేస్తే చాలా, అంటే బాంబ్ అటాక్స్ కానీ అవి చాలా జరిగింది. బట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది. నేను అసలు లేదని నేను చెప్పట్లే, చాలా వరకు తగ్గింది. ప్యాటర్న్ ఆఫ్ సెక్యూరిటీ మారింది. మొత్తం సీరియస్గా, అంటే స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైతే టెర్రరిజం తగ్గిందో టోటల్గా ఇండియాలో టూరిజం బాగా పెరిగింది. సో టూరిజం అంటే కరోనా రావడంతో చాలామంది ఇప్పుడు మానేశారు, కానీ టూరిస్టులు అందరూ చాలామంది రావడం జరిగింది. సో ఇంకా ఏంటంటే కొన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, అంటే రేప్ అవన్నీ ఇంకా జరుగుతున్నాయి. నిర్భయ చట్టం అని వచ్చినా కూడా జరుగుతున్నాయి. సో వాటికి ఏంటంటే గవర్నమెంట్ ఇంకా కొన్ని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని ఇంకా పనిష్మెంట్ చాలా సివియర్గా చేసి ఇంకా చెయ్యాలి. సో కంపారిటివ్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న దీంట్లో మనం ప్రశాంతంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాదే తీసుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, చాట్ బండార్ దగ్గర జరిగింది, అవన్నీ జరిగింది, చాలా వరకు కంట్రోల్లో వచ్చేసింది. సో టెర్రరిజం అండ్ ఇది అంటారు కంట్రోల్ టు అన్ ఎక్స్టెంట్. నేను టోటలీ 100% నేను చెప్పట్లేదు, ఇంకా బెటర్ అవ్వాలని నా ఉద్దేశం నేను చెప్తున్నానండి. సో మీరు ఎన్నో భాషలలో నటించారు, ఎన్నో సినిమాలలో కూడా చేశారు, హీరోగా చేశారు, విలన్ కూడా చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలలో అశ్లీలత బాగా పెరిగిపోయింది అన్నట్టు కూడా చెప్తారు. దీనిపైన మీరు స్పందిస్తారు? సో ఇది యాక్చువల్గా సెన్సార్ బోర్డు ఉందండి. మరి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు. ప్రతి సినిమా సెన్సార్ నుంచే పాస్ అవుతుంది. బట్ సెన్సార్లో ఎలా అది పాస్ అయ్యి వస్తుంది, దానికి ట్రిబ్యునల్ ఉంది, రివైజింగ్ కమిటీ అన్నీ ఉంది. సో అది వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు అట్లా సెన్సార్ నుంచి పాస్ అయిన తర్వాత కూడా అలాంటి వల్గారిటీ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, తర్వాత ఇతర వాళ్ళ మీద కమెంట్ చేయడం కానీ అవన్నీ ఎట్లా వదిలేరు అనేది సెన్సార్ వాళ్ళే చెప్పారండి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెన్సార్ బోర్డ్ అండి. కొత్తగా ప్రాజెక్టులు ఏమన్నా ఇప్పుడు బైలింగ్విల్స్ జరుగుతున్నాయి. సో తెలుగు, ఒరియా, తెలుగు, తమిళ్, తెలుగు, కన్నడ, తెలుగు, లంబాడి, ఇలా జరుగుతున్న భాషలు జరుగుతున్నాయి. వాటిలో అన్నింటిలో నేను ఉన్నానండి. ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 షూటింగ్ జరుగుతున్నాయి. కరోనా ఉన్నప్పుడు మేము చాలా మ్యాక్సిమం మేము కేర్ తీసుకుంటున్నాం, మాస్క్ వేసుకుంటున్నాం. బట్ షార్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మాస్క్ తీయాల్సి వస్తుంది. సో టెక్నీషియన్స్ ఈ మధ్య ఏంటంటే కొంచెం బాగా సిన్సియర్గా చేస్తున్నారు. సో షూటింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఓ షూటింగ్కి వెళ్తే ఎంతోమంది టెక్నీషియన్స్కి అక్కడ అన్నం దొరుకుతుంది, లైఫ్ దొరుకుతుంది. సో ఆ ఉద్దేశంతో వెళ్తున్నాం. సో అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం మీరు మాస్కులు వేసుకోవడం, చేతులు ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం, లేకపోతే మొహం మీద ముక్కులు అలాంటి చేయి పెడితే వెంటనే కొంచెం క్లీన్ చేయండి. ఇంటికి వెళ్ళినప్పుడు షూ బయట పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. వ్యాక్సినేషన్ వేసుకోండి, ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సైడ్ రియాక్షన్స్ ఏమీ లేదు, చాలా వరకు తగ్గిపోయింది. సో ఫస్ట్ డోస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ కూడా చాలా గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా వ్యాక్సినేషన్ వల్ల ఏంటంటే సివియారిటీ తగ్గుతుంది.
సో బై ఛాన్స్ మేబీ వేసినా కొందరికి వచ్చిన కేసెస్ ఉన్నాయి, బట్ సివియారిటీ తగ్గుతుంది కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకొని అవేర్నెస్ని మీరు పాటించాలన్నమాట. మీతో కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది హీరోలు అయితే ఆర్టిస్టులు అందరూ కనుమరుగైపోయారు. మీరు ఇంకా కూడా కొనసాగిస్తున్నారు, ఇంకా కూడా యంగ్ అండ్ జనరేట్కి వెళ్తూనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఫీల్డ్కి మీరు? సో ఇది అదృష్టం సంబంధించిన విషయం అండి. ఆర్టిస్ట్ అవడం అనేది అదృష్టం. నేను సినిమా ఇండస్ట్రీలో నాకు బంధువులు లేరు, ఎవరు లేరు ఎంట్రీ అయినప్పుడు. సో తమిళ్ ఫీల్డ్లో నేను 78లో ఎంట్రీ అయ్యి తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని తర్వాత డాన్స్ నేర్చుకొని అట్లా ఈరోజు 43 సంవత్సరాలు క్రాస్ చేసి దాదాపు 550 సినిమాలు, తెలుగులో 100 సినిమాలు హీరోగా చేశాను, తమిళ్ కన్నడలో 50 సినిమాలు చేసిన హీరోగా జరుగుతుంది. సో ఇది ఎలా అంటే దీనికి నాకు సమాధానం లేదు, జరుగుతుంది. నేను జాగ్రత్తగా నా క్యారెక్టర్ని నేను చూసుకొని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అందరితో నేను మంచిగా ఉన్నాను. అందుకే ఉన్నాను కాబట్టి నాకు సినిమాలు వస్తున్నాయి. నేను అదే సెట్లో అంటే గొడవలు చేసుకొని ఇబ్బంది పెడితే నన్ను ఎవరు చేయరు, ఎందుకంటే చాయిస్ చాలా ఉంది. ప్లస్ నాకు కొన్ని పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, నా అభిమానులు వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ ఉండబట్టే నాకేంటంటే ఇన్ని సినిమాలు, ఈ ఇమేజ్ నాకు వచ్చింది. సో ఇంకా అది ఎన్ని రోజులు ఉంటుందో అట్లా ఏ లాంగ్వేజ్లో వస్తాయో ఆ లాంగ్వేజ్లో నేను చేసుకొని కంటిన్యూ అవుతాను. అండ్ ఇండస్ట్రీని మట్టుకు నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే మామూలుగా ఉంటున్న ఒక మనిషికి నాకు ఇంత ఇమేజ్ ఇచ్చి, ముఖ్యంగా అన్నమయ్య సినిమా, రామదాస్ సినిమా ఇలాంటి సినిమాలు పాత్రలు ఇచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు. సో ఎప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి నేను రుణపడి ఉంటాను. అందరూ బాగుండాలి. నాకు సపోర్ట్ ఇచ్చిన ఎగ్జిబిటర్స్, ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. చివరిగా ప్రజా డైరీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా మెగాన్స్ కూడా మూతపడుతున్న సందర్భంలో మీరు ఎలా కృషి చేస్తారు? సో డెఫినెట్గా నాకు ఇందాక కూడా చెప్పానండి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఎప్పుడు నేను గౌరవిస్తాను. సురేష్ గారు చాలా కష్టపడి ఆయన ఈ లెవెల్కి వచ్చారు. 20 ఇయర్స్ ఆయన తీసుకొచ్చారు. సో నా సైడ్లో ఏమేమి చేయడానికి అవుతుందో నేను సురేష్ గారికి నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆయన వచ్చారంటే ఆయన గురించి ఎంక్వైరీ చేసి వచ్చి ఉంటారు, మామూలుగా వాళ్ళు రారు కదా. సో ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన ఎఫర్ట్ గురించి తెలిసి ఆయన వచ్చారు. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఈరోజు ప్రజా డైరీకి. ఏంటంటే హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు రావడం, అది పత్రికని 20th యానివర్సరీ సెలబ్రేట్ చేయడం, అది ఒక ఈవెంట్ని హైలైట్ చేయడం నిజంగా అది మర్చిపోలేని రోజు. సో నేను కూడా అదేవిధంగా మ్యాక్సిమం ఆయనకి ఎంత సపోర్ట్ చేయాలో, నాట్ ఓన్లీ తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, ఎక్కడైనా మహారాష్ట్ర కానీ ఎక్కడ వెళ్ళినా నేను డెఫినెట్లీ నా సపోర్ట్ ఉంటుందండి. చివరిగా గురురాజు గారు చెప్పినట్టు ఏదైనా రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉందా? నాకైతే ఇప్పుడు అలాంటి ఇంట్రెస్ట్ లేదండి. అంటే నేను సినిమా ఫీల్డ్లో నేను చెప్తున్నాను కదా, నేను ప్లాన్ చేయలే, ఇట్ వర్క్డ్ అవుట్ అండి. తర్వాత నేను దానికి అన్ని కావాల్సిన అంటే లెసన్స్ నేర్చుకోవడం అవన్నీ చేశాను. సో అట్లా నాకు అది అలా వస్తే అది వేరే విషయం అండి. ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను, పాలిటిక్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా ఈజీ, అంటే చాలా లగ్జరియస్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఈ ప్రొటెక్షన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ మేమేంటంటే రాత్రి పగలు వర్క్ చేసి టైర్డ్గా ఉంటే మరుసటి రోజు మళ్ళీ వర్క్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం ఉంటుంది, అయినా మేము వెళ్తాం. బట్ పొలిటీషియన్ లైఫ్ అలా కాదండి. పొలిటీషియన్ లైఫ్ రాత్రి ఎక్కడికి వెళ్తారో, ఎన్ని గంటలకు వస్తారో, ఎప్పుడు భోజనం చేస్తారో, ఎప్పుడు పడుకుంటారో అనవసరం. మార్నింగ్ 8 గంటలకి ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరికీ వాళ్ళు హాజరవ్వాలి. వాళ్ళ హెల్త్ పాడైపోతుంది, ఫ్యామిలీ ఇష్యూస్ డిస్టర్బ్ అవుతుంది, చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో రాజకీయ నాయకుడు అంటే ఆయనకి ఏంటి, ఆయనకి అన్ని అది ఇది ఉంటారు. ప్లస్ ఆపోజిషన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా శత్రువులు అవుతారండి, చాలామందితో శత్రువులు అవుతారు. ఈ ఒక్క ఫీల్డ్లోనే ఏమీ చేయకుండా శత్రువులు సంపాదించుకోవడం పాలిటిక్స్లోనే, మిగతా ఏ ఫీల్డ్లో లేదు. బిజినెస్ అంత లెవెల్కి వస్తే కాంపిటీషన్ ఉన్నా కూడా ఇంత ఉండదు. పాలిటిక్స్లోనే ఏంటంటే అసలు ఏం ఖర్చు పెట్టక్కర్లా, ఫ్రీగానే మనకి శత్రువులు మనకు వచ్చేస్తారండి. అది అప్పటి వరకు బాగా మాట్లాడేవాళ్ళు, ఎప్పుడైతే మనం ఆ జెండా ఏదో జెండా తీసుకున్నామో ఇమ్మీడియట్గా దానికి రివర్స్గా ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించాలి. అంటే అట్లాంటి అవసరం వచ్చినప్పుడు, అట్లాంటివి ఉన్నప్పుడు లేదు, అలా నా తలరాత్రులు అలా రాసి ఉంటే సరే అలాగే ఉండాలనుకుంటే అది తప్పదు. బట్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇప్పుడు సినిమా ఫీల్డ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇప్పుడు 10 లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు నా సర్వీసెస్ ఎప్పుడు ప్రజలకు ఉంటాయి. అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్ అనమాట అండి. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు తమిళనాడులో కూడా చాలామంది పార్టీలు పెట్టడం కూడా జరిగింది. నేను మన తమిళనాడు ఎలక్షన్ జరిగిన సందర్భంగా పెట్రోల్ ధరలు పెరిగినాయని ఒక హీరో సైకిల్ మీద కూడా రావడం కూడా జరిగింది. అంటే ఈ డెవలప్మెంట్ ట్యాక్సీలు కట్టడం జరగడం అన్నీ హైప్ అవుతుంటారు కదా, దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? సార్ ఇవన్నీ గవర్నమెంట్లు ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. పెట్రోల్ హైక్, డీజిల్ హైక్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ చేయడానికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్స్ చేంజ్ అయ్యేటప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఎంత అప్పులు వదిలేసి వెళ్ళారని చాలామందికి తెలియదు.
చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు పెరిగిందని. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎన్నో అప్పులు బ్యాలెన్స్ పెట్టేసి వెళ్తే దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆటోమేటిక్లీ కొన్ని ప్రైస్ పెరుగుతాయి, మళ్ళీ తగ్గుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే పర్మనెంట్ ఏం కాదు, ఇట్స్ ఓన్లీ టెంపరీ అండి. సో డెఫినెట్లీ ఒక టైంకి అది తగ్గుతాయి. స్టేట్ టు స్టేట్ మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకే ప్రాబ్లం స్టేట్ అంతా ఉండదు. ఇప్పుడు రైతుల విషయం ఉందండి, రైతుల విషయం ఇది ఒకటే కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకటే ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఇంకా రావాలి. సో అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అలా కొంచెం బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఏమో క్లోజ్ అవుతాయి, కొన్ని ఇష్యూస్ ఏమో మనమే క్రియేట్ చేస్తాం, మనమే కొన్ని అనవసరంగా క్రియేట్ చేస్తాం. సో ఆ టైంలో అది ఏదైతే ఉందో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి గవర్నమెంట్ పాలసీస్ని బట్టి వాళ్ళ ఐడియాలజీని బట్టి వాళ్ళు మార్చుకుంటారు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.